కోత కోసే పరికరాలలో ఆధునికంగా తయారు చేసిన కొడవళ్లు ముఖ్యమైనవి. రైతులు పంట కోయడానికి రంపపు కొడవలి ఎక్కువగా వాడుతుంటారు. వీటికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పదును పెట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చు అధికం, దీని బరువు కూడా అధికమే. ఇటువంటి లోపాలు లేకుండా ఆధునిక కొడవళ్లను నిపుణులు అందుబాటులోకి తెచ్చారు. వీటిలో నంది, వైభవ్ కొడవళ్లు ముఖ్యమైనవి. వీటిని నాణ్యమైన ఉక్కుతో తయారు చేస్తారు. అందువల్ల అరుగుదల కూడా బాగా తక్కువగా ఉంటుంది. పైగా వీటి బరువు కూడా బాగా తక్కువగా ఉండి తేలికగా ఉంటాయి. దేశవాళీ కొడవలి కంటే 25 నుండి 30% ఎక్కువ పంటను తక్కువ శ్రమతో కోయవచ్చు. ఈ ఆధునిక కొడవలి ఖరీదు 45 రూపాయలు. ఇంజనుతో నడిచే వరి కోత యంత్రం. ఇది 5 అశ్వశక్తి సామర్థ్యం గల డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. వరి పంటను కోయడమే కాకుండా ఓదెలు కూడా వేస్తుంది. ఒక మనిషి సులువుగా నడపగలిగేంత తేలికగా ఈ యంత్రం ఉంటుంది. దీంతో రోజుకు 4 ఎకరాల వరి పొలాన్ని కోయవచ్చు. కుసుమ పంటను కోయడానికి కూడా దీన్ని వినియోగించవచ్చు. మామూలు పద్ధతి కంటే దీనిని వాడడం వల్ల ఎకరాకు సుమారు 360 రూపాయలు ఆదా అవుతుంది. దీని ఖరీదు 65,000 రూపాయలు. ఈ యంత్రం పనితీరును చూస్తే మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో అర్థమవుతుంది. దీనిని ఉపయోగించి వరి కోతలు జరిపించడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఆధునిక వరి కోత యంత్రంతో వరి కోతలు కోయడం చాలా సులభం. పంట నష్టం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఉపయోగించే ముందు వరి పొలంలో ఎక్కువ తేమ లేకుండా చూడాలి. కోతకు 4-5 రోజుల ముందుగా పొలంలో నీరు తీసివేసి బురద లేకుండా చేయాలి. తేమ ఆరిన తరువాత ముందుగా గట్ల వెంట చుట్టూతా అర్ధగజం వెడల్పున కొడవళ్లతో కోత కోయాలి. ఈ విధంగా చేయడం వల్ల యంత్రం ఎటువంటి అవరోధాలు లేకుండా సక్రమంగా పనిచేస్తుంది. ఈ వరికోత యంత్రాన్ని పొలం గట్ల చుట్టూరా వృత్తాకారంలో తిప్పుతూ కోత కోయాలి. దీనివల్ల పనలు వరుస క్రమంలో పడతాయి. యంత్రానికి కింద అమర్చబడిన త్రికోణాకారపు బ్లేడులు వరి పంటను కోస్తాయి. కోసిన వరి పంటను యంత్రం ముందు భాగాన గల బెల్టులు తీసుకుని వెళ్లి యంత్రానికి ఒక పక్క ఓదెలుగా వేస్తాయి. చేతితో కోసినప్పుడు ఓదెలు ఎలా వేస్తామో అలాగే యంత్రంతో కోసినప్పుడు కూడా కోసిన వరి ఓదెలుగా పడుతుంది. యంత్రానికి కావలసిన శక్తి ఇంజను, బెల్టులు, చైన్ల ద్వారా యంత్రానికి కింది భాగాన ఉన్న త్రికోణాకారపు బ్లేడులోనికి చేరుతుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి సునాయాసంగా నడుపుతూ సుమారు 1.5 గంటల వ్యవధిలో 1 ఎకరం విస్తీర్ణంలో వరి పంట కోయవచ్చు. గంటకు లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఎకరాకు 300 నుండి 350 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. భూమిపై 10 నుండి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఈ యంత్ర పరికరం వాడి వరి పంటను కోయవచ్చు. బాగా దిగబడే బురద నెలల్లో కాకుండా మిగిలిన అన్ని రకాల భూముల్లోనూ ఈ వరి కోత యంత్రం చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వెనుకకు ముందుకు నడపడానికి అనుకూలంగా గేర్ బాక్స్ బిగించబడి ఉంటుంది. ఈ యంత్రం రోడ్డు మీద నడిచేటప్పుడు వరి కోత విభాగం పనిచేయకుండా ఉండడానికి క్లచ్ ఏర్పాటుంది. మన రాష్ట్ర ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు రూపొందించిన ఈ యంత్రం డీజిల్తో నడుస్తుంది. దీని బరువు సుమారు 165 కిలోలు, కట్టరు బారు వెడల్పు 125 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ యంత్రంతో కోత కోస్తే గింజ రాలదు. ఈ యంత్రం ఖరీదు సుమారు 65,000 రూపాయలు. అద్దెకు నడుపుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఈ వరికోత యంత్రం కొనుగోలు చేయదలిచిన రైతులు ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ వారిని గాని, విశ్వకర్మ ఇంజనీరింగ్ కంపెనీ, ప్లాట్ నంబర్ 138, రోడ్ నంబర్ 26, ఇండస్ట్రియల్ ఎస్టేట్, కాటేదన్, హైదరాబాద్ 500077, ఫోన్ నంబర్ 04024361719 వారిని కానీ, లేక కర్షక్ అండ్ సన్స్, షాప్ నంబరు 42,
ఆల్కరీం ట్రేడ్ సెంటర్, ఎంజీ రోడ్, సికింద్రాబాద్ 500003. ఫోన్ నంబర్ 04027542315 వారిని గాని సంప్రదించవచ్చు. ఇప్పుడు కంబైన్ హార్వెస్టర్ గురించి తెలుసుకుందామా? సాంప్రదాయ విధానంలో పంట కోత, నూర్పిడికి బదులు సకాలంలో కోతలు కోసి నూర్పిడి చేసే అత్యంత ఆధునిక పరికరాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి కంబైన్ హార్వెస్టర్. ఇది పంట కోత, నూర్చడం, తూర్పారబట్టడం, గింజలు సేకరించడం లాంటి పనులన్నీ సాఫీగా ఒకే సమయంలో పూర్తి చేస్తుంది. త్వరగాను పటిష్టంగాను పనిచేస్తుంది. దీనితో రాత్రింబగళ్ళు పంట కోత జరిపించవచ్చు. సాధారణ పద్ధతిలో పంట కోత, నూర్పిడికయ్యే ఖర్చు ఎంత అవుతుందో దాదాపు అంతే మోతాదులో ఈ యంత్రానికి కూడా అవుతుంది. అయితే ఈ యంత్రంతో అధిక దిగుబడి వస్తుంది. అధిక తేమ పరిస్థితుల్లో కూడా ధాన్యాన్ని కంకుల నుండి రాలేలా చేస్తూ శుభ్రపరిచేందుకు వీలైన పెద్ద జల్లెడతో ఇది పనిచేస్తుంది. జల్లెడ పెట్టే సమయంలో గింజల నష్టాన్ని కనీస స్థాయిలో ఉంచుతుంది. పొలంలో నీరు నిలిచి ఉన్నప్పుడు కూడా కంబైన్ హార్వెస్టర్ పొలంలోకి ప్రవేశించి పనిచేయగలదు. ఇది చిన్న చిన్న మడుల్లో కూడా పనిచేస్తుంది. కోసి నూర్పిడి చేసిన గింజలను పైనుండి పక్కనే నడిచే ట్రాక్టర్ ట్రైలర్లో గాని, యంత్రంలో ఉన్న ట్యాంకులోని గాని చేరుస్తుంది. దీనితో గంటకు 1 ఎకరం పొలంలో కోత, నూర్పిడి చేయవచ్చు. దీనివల్ల రైతులకు అధిక దిగుబడులు, మంచి నాణ్యమైన పంట వచ్చి మేలు జరుగుతుంది. పంట కోతలకు సంబంధించిన అన్ని పనులు ఒకేసారి పూర్తి చేస్తుంది. గింజ నష్టాలను తొలగిస్తుంది. రైతులు సకాలంలో కోతలు జరుపుకునేలా తోడ్పడుతుంది. వాతావరణం అనుకూలించని పరిస్థితులలో కూడా పంటను కాపాడుతుంది. దీని ఖరీదు సుమారు 13 నుండి 14 లక్షల రూపాయలు. దీని కొనుగోలుకు బ్యాంకులు రుణ సహాయం అందిస్తున్నాయి. ఈ యంత్ర పరికరంతో లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. దీన్ని అద్దెకిచ్చి పొందే ఆదాయంతో పాటు వ్యవసాయ కూలీల సమస్య తీర్చడంలో కూడా ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. సంబంధిత కంపెనీ నిపుణులు రైతుకు శిక్షణిస్తారు. ఈ యంత్రం కొరకు సంప్రదించవలసిన చిరునామా ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్, 160/1 సర్దార్ పటేల్ రోడ్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎదురు, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 04027907073. శనగ, జొన్న పంటలను ట్రాక్టర్తో విత్తే పరికరం సీడ్ కమ్ ఫర్టి డ్రిల్. విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేసే పరికరం. వర్షాధార పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకం నానాటికి పెరుగుతూ ఉంది. భూమి దున్నడానికి, విత్తనాలు విత్తడానికి, కలుపు నిర్మూలనకు, పంట కోత, నూర్పిడి లాంటి పనులకు మేలైన పనిముట్లు, యంత్రాల అవసరం పెరిగింది. మెట్ట సాగులో అధిక దిగుబడులకు భూమిని లోతు దుక్కి చేసి సకాలంలో సరైన మోతాదులో, సరైన లోతులో విత్తనం విత్తడం చాలా ముఖ్యం. సాధారణంగా శనగ, జొన్న పంటలు విత్తడం కోసం ఎద్దులతో లాగబడే 4 లేదా 6 చెక్కల గొర్రులు వాడతారు. ఈ పద్ధతిలో గొర్రు ఫ్రేమ్కు అమర్చబడిన ప్లాట్ఫామ్పై విత్తనాలను జెడ్డిగన్ ద్వారా వేయడం జరుగుతుంది. ఈ విధానంలో విత్తన మోతాదు అనుకున్న దానికన్నా మరీ ఎక్కువగానో లేదా తక్కువగానో భూమిలో జారవిడిచే అవకాశముంది. అంతేకాకుండా విత్తనానికి మధ్య దూరం సమంగా ఉండదు. ఈ కారణాల వల్ల దిగుబడి తగ్గే అవకాశముంది. అందువల్ల విత్తనాలను భూమిలో తగిన మోతాదులో, తగిన లోతులో పడేలా నియంత్రించడం ద్వారా మొక్కకు మధ్య దూరం సమానంగా ఉంటుంది. సాధారణంగా రైతులు 4 చెక్క ఎద్దులతో లాగబడే 4 చెక్కల గొర్రెను కానీ 6 చెక్కల గొర్రెను కానీ ఉపయోగించుకొని విత్తనాలు విత్తడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి విత్తనాలు విత్తడం వల్ల దాదాపు రోజుకు 5 నుంచి 6 ఎకరాల కంటే ఎక్కువగా మనము కవర్ చేయలేకపోతున్నాము. దానివల్ల నేలలో ఉన్న తేమను సరైన
పాలలో ఉపయోగించుకోలేకపోవడం వల్ల దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. అట్లు కాకుండా ఎరువు మరియు విత్తనం ఒకేసారి సరైన మోతాదులో మరియు తగిన లోతులో విత్తినట్లయితే కనుక మనము అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము ప్రాంతీయ పరిశోధనా స్థానము నంద్యాల వారిచే రూపొందించబడిన ట్రాక్టర్తో పనిచేయు విత్తనము మరియు ఎరువు ఒకేసారి విత్తే పరికరము ద్వారా శనగ పంటను విత్తడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విత్తనంలో మనము విత్తేదానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పరికరం ఉపయోగించి విత్తనాలను విత్తడం వల్ల విత్తనము పొలమంతా సమంగా పడడం జరుగుతుంది. దానివల్ల పంట బెట్టకు ఎక్కువ కాలం తట్టుకునే దానికి అనువుగా ఉండి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందించిన ఈ ట్రాక్టర్తో నడిచే పరికరం వాడి శనగ, జొన్న పంటలను తగిన మోతాదులో సరైన లోతులో పడేలా విత్తవచ్చు. దీనిని ఉపయోగించి ఒకేసారి 8 సాళ్లలో విత్తుకునే వీలుంది. ఈ పరికరంతో విత్తడానికి ముందు పంట వేసే విస్తీర్ణాన్ని బట్టి విత్తనం మోతాదును నియంత్రించే వీలుంది. ట్రాక్టర్తో పనిచేసే ఈ పరికరాన్ని పరిశీలిస్తే 8 సాళ్ల గొర్రు, విత్తనపు అర అంటే హాపర్, విత్తన కంట్రోల్ రబ్బర్లు, షాఫ్టు, చైను, పళ్ళ చక్రాలు, గ్రౌండ్ వీలు, అల్యూమినియం గరాటులు, ప్లాస్టిక్ గొట్టాలు ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. ఈ పరికరం ద్వారా మంచి పని రాబట్టుకోవాలంటే ముందుగా పరికరం నిర్మాణం, అది పనిచేసే విధానం మీద అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఇందులో విత్తనపు అర గొర్రునకు ఇనుప కడ్డీలతో చేయబడిన ఫ్రేమ్కు బిగించబడి ఉంటుంది. విత్తనపు అరలో అమర్చబడిన షాఫ్టు పైన విత్తన కంట్రోల్ రబ్బర్లు అమర్చబడి ఉంటాయి. ఈ షాఫ్టు చైను, పళ్ళ చక్రాల ద్వారా గ్రౌండ్ వేలుకు కలపబడి ఉండడం గమనించవచ్చు. విత్తనపు అర అడుగు భాగాన సీడ్ మీటరింగ్ ప్లేటు అమర్చబడి ఉంటుంది. విత్తన మోతాదును బట్టి ఈ విత్తన మీటరింగ్ ప్లేటు రంధ్రాన్ని తగిన సైజుకు మార్చుకునే అవకాశముంది. ట్రాక్టరు పొలంలో నడుస్తున్నప్పుడు గ్రౌండ్ వీలు తిరగడం వల్ల షాఫ్టు మీద విత్తనం పడేందుకు అమర్చబడిన రబ్బర్ల ద్వారా విత్తనపు అరలో ఉన్న విత్తనాలు మీటరింగ్ రంధ్రం గుండా బయటకు నెట్టబడి క్రింద అమర్చబడిన ప్లాస్టిక్ గొట్టం ద్వారా సాళ్లలో పడతాయి. వెంటనే వెనుక అమర్చబడిన బ్లేడు గుంటక ద్వారా విత్తనాలు కప్పబడతాయి. ట్రాక్టర్తో పనిచేసే ఈ శనగ, జొన్న పంటలు విత్తే పరికరం వాడడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సరైన మోతాదులో సరైన లోతులో నేల పదును మీద ఉన్నప్పుడే విత్తనాలు వేయగలం. ఇంతకుముందు మేము ఎద్దులతో విత్తనం వేసేవాళ్ళము. ఒక 4-5 ఎకరాల కాడికి వేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అంటే ఇది ఎద్దులు తీయడం వలన లోపల వేయలేక రోజులు గడుస్తుండేటివి. అప్పుడు పొలం ఆరిపోయి పంట దిగుబడి కానీ ఖర్చు కానీ ఎక్కువ వచ్చేది, పంట దిగుబడి తక్కువ వచ్చేది, ఖర్చుగా అంటే కూలీల లేబర్ ఛార్జీగా ఎక్కువ వచ్చేది. మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గొర్రెను చేయడం ద్వారా రైతులకు మంచిగా ఉపయోగపడుతుంది. మంచి పంట దిగుబడి కూడా రానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ గొర్రెలు వాడి మంచి దిగుబడి సాధించడానికి కూడా మనం ప్రయత్నించాలి. మొక్కల మధ్య శాస్త్రవేత్తలు నిర్ధారించిన ఎడం ఉండడం జరుగుతుంది. కాబట్టి పంట పెరుగుదల బాగా ఉండి దిగుబడులు పెరిగేందుకు కావలసిన అనువైన వాతావరణం ఉంటుంది. శనగలో రైతులు సాగు చేస్తున్న అన్నెగిరి, కాక్ 2, డాలర్ రకాలను ఈ పరికరం వాడి విత్తనం జరిగితే ఎకరాకు 10 నుండి 22 కిలోల విత్తనం ఆదా అవుతుంది. రైతు పద్ధతిలో అన్నెగిరి రకం ఎకరాకు 40 నుండి 42 కిలోలు, కాక్ 2 రకం అయితే ఎకరాకు 50 నుండి 52 కిలోలు, అదే డాలర్ రకంలో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఎకరాకు 65 నుండి 68 కిలోల విత్తనం విత్తుతున్నారు. అదే ఈ పరికరం ద్వారా విత్తితే అన్నెగిరి రకానికి ఎకరాకు 30 నుండి 31 కిలోలు, కాక్ 2 అయితే 35 నుండి 36, డాలర్ రకం విషయానికొస్తే 45 నుండి 46 కిలోలు మాత్రమే విత్తేందుకు సరిపోతాయి. శనగ పంటను విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేసే పరికరం వాడి విత్తడం వల్ల అన్నెగిరి పండించే రైతుకు ఎకరాకు 10 నుండి 12 కిలోలు, కాక్ 2 సాగు చేసేవారికి ఎకరాకు 15 నుండి 16 కిలోలు,
డాలర్ వేస్తున్న రైతుకు ఎకరాకు 20 నుండి 22 కిలోల విత్తనం ఆదా అవుతుంది. ఈ పరికరంలో ఎరువు పడే మీటరింగ్ రంధ్రాన్ని మనకు కావలసిన పరిమాణంలో సరిచేసుకునే వీలుంది. ఎకరాకు దాదాపు 10 నుండి 100 కిలోల మోతాదు వరకు సరిచేసుకోవచ్చు. దీనిని వాడి రోజుకు 15 నుండి 20 ఎకరాలలో విత్తడం పూర్తి చేయవచ్చు. దీని ఖరీదు 30,160 రూపాయలు. వ్యవసాయ శాఖ వారిచ్చే సబ్సిడీ ద్వారా 15,080 రూపాయలకే ఈ పరికరాన్ని రైతు కొనుగోలు చేయవచ్చు. అనంతపూర్ జిల్లా గార్లదిన్నె ట్రాక్టర్ నగర్లోని దక్షిణ మండల వ్యవసాయ యంత్రాల శిక్షణ పరిశోధన స్థానం ఈ పరికరాన్ని ధృవీకరించింది. ఈ యంత్రం లభించే చిరునామా మహబూబ్ ఆటో ఏజెన్సీస్, డోర్ నంబరు 25/456A, రైల్వే స్టేషన్ రోడ్, నంద్యాల 518503. ఫోన్ నంబర్ 9849751998. ఈ యంత్ర పరికరం గురించి మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల 518501. ఫోన్ నంబర్ 08514242296. రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ కింద రాయితీ కల్పించి ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రములను 50% లేదా 30,000 సబ్సిడీతో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయుటకు ఆగ్రో సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించడమైనది. ఈ పథకము గత 2 సంవత్సరాలు అనగా 2005 నుంచి అందుబాటులో ఉన్నది. రైతులు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వివిధ రకముల యంత్రములను ఉపయోగించి తమ పంటలకు ఉత్పత్తి చేయుటకు ఖర్చును బాగా తగ్గించుకొనవచ్చును. ఈ యంత్ర పరికరాల కొనుగోలు తదితర వివరాల కోసం రైతులు జనరల్ మేనేజర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్, 504 హెర్మిటేజ్ ఆఫీస్ కాంప్లెక్స్, హిల్ ఫోర్ట్ రోడ్, హైదరాబాద్ 500004. ఫోన్ నంబర్ 04023391331 వారిని గాని, లేక సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరికరాల పరిశోధనా పథకం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఫోన్ నంబర్ 04024018277 వారిని గాని సంప్రదించవచ్చు.